గమనించాలి. శ్వాసను గమనిస్తూనే ఉండాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ మనము పెట్టాలి. బెండ్ కాకూడదు, స్ట్రైట్, బ్యాక్ బోన్ స్ట్రైట్. బిగించి కూర్చోవద్దండి, ఫ్రీగా ఉండాలి. బాడీ ఫ్రీగా ఉండాలి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్ ప్రాసెస్. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చేతులు రెండు కలిపి వడిలో ఉంచాలి. చేతులు రెండు కలపాలి. మెడిటేషన్ వల్ల మెదడు యొక్క సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత అనేది పెరుగుతుంది. విద్యార్థులకు ఎప్పుడైతే ఏకాగ్రత పెరుగుతుందో అప్పుడు క్లాసులో చెప్పేది ఒక్కసారి వింటే అది గుర్తుండిపోతుంది. ఇంటికి పోయి ఒకసారి చదివేస్తే ఇంకా వస్తుంది వాళ్ళకు. అది పెరగాలి అంటే మనము మెడిటేషన్ చేయాలి. ఆసనాల వల్ల, ప్రాణాయామాల వల్ల శారీరక ఆరోగ్యం చేకూరుతుంది మనకు. అంటే శరీరం బలోపేతమవుతుంది. మెడిటేషన్ వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తర్వాత మెదడు పనిచేసేటువంటి శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఒత్తిడి తగ్గుతుందో అప్పుడు అది బాగా పనిచేస్తుంది అన్నమాట. మనమైనా అంతే కదా, ఒత్తిడి తగ్గితే మనం చేసే పనిలో నైపుణ్యం అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒత్తిడి ఉంటుందో ఆ నైపుణ్యం లోపిస్తుంది. మరి ఆ మెదడు యొక్క సామర్థ్యాన్ని పెంచాలి అంటే మనం మెడిటేషన్ చేయాలి. మీరు ప్రతిరోజు ఒక 10 minutes మార్నింగ్ లేస్తూనే అలాగే మంచం మీద కూర్చొని ఒక 10 minutes రోజు ఒకే ప్లేస్లో కూర్చోండి. మంచం మీద కూర్చోకూడదు. మామూలుగా మీరు ఏదో ఒక ప్లేస్ ఎంచుకొని ఆ ప్లేస్లోనే రోజు ఒక 10 minutes ఒకే సమయానికి చేయాలి. సమయం కూడా మార్చకూడదు. మార్నింగ్ 6 to 6:10 చేయండి. ఈవినింగ్ కూడా పడుకునేటప్పుడు చేయండి ఒక 10 minutes. మంచిగా నిద్ర వస్తుంది మీకు. శ్వాస మీదనే ధ్యాస ఉండాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉంటే
విశ్వశక్తి అనేది మన బ్రహ్మనాడి ద్వారా, అంటే బ్రహ్మరంధ్రం ఉంటుంది మన పైన తలలో, అక్కడి నుంచి డైరెక్ట్గా అన్ని శరీరంలోని అన్ని అవయవాలకు ప్రసరిస్తుంది. ఎప్పుడైతే బెండ్ అవుతుందో దాని యొక్క ప్రవాహము సరిగా జరగదు. ఇప్పుడు మనం నీళ్లు పంపిస్తూ ఉంటాం, ఒక కాలం ఉంటుంది, చక్కగా ఉండింది అనుకోండి, ఫోర్స్గా పోతూ ఉంటాయి వాటర్. అదే వంపులు ఉంటే దాని యొక్క వేగం తగ్గుతుంది. అలాగే మన బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంటే ఆ విశ్వశక్తి యూనివర్సల్ ఎనర్జీ